రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ గెజెట్ నోటిఫికేషన్ ను రద్దు చేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ గెజెట్ నోటిఫికేషన్ ను రద్దు చేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే కోమటిరెడ్డి గారు. హలో, నమస్తే, చెప్పండి. కోమటిరెడ్డి గారు, ఇది కాంగ్రెస్ కే భారీ ఊరటం చెప్పుకోవచ్చు. దీనిపై ఈ రోజు టిఆర్ఎస్ మీద కాంగ్రెస్ గెలిచింది అనుకోవచ్చా? టిఆర్ఎస్ కాదండి, ఒక నియంత మీద, ఒక నియంత పరిపాలకుడి మీద న్యాయస్థానం న్యాయం గెలిచింది. పైన దేవుడు ఉన్నంత వరకు, మాయపడి ప్రజలు ఉన్నంత వరకు 100 మంది కేసీఆర్లు, 100 మంది నియంత లాంటి కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. పోగొట్టేసింది వాళ్ళు. ఒక డ్రామా లాగా ఆడి, ఒక డ్రామా కంపెనీ లాగా మారిపోయారు కేసీఆర్. ఇప్పుడు న్యాయ దేవతకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాము. కోమటిరెడ్డి గారు, హైకోర్టు అడిగినట్లుగా కనీసం వీడియో క్లిప్పింగ్ కూడా ఇవ్వడం జరగలేదు. అయినా కూడా మీ వైపే తీర్పు వచ్చింది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలు అక్కడ ఏం జరగలేదని, అందుకనే డ్రామా కేసీఆర్ అని డ్రామా కంపెనీ ఏం చెప్పానంటే, కేసీఆర్ అనేది ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీ ఆడవేయులు తీసుకున్న బృందంలో ఆయననే ఉంటాడు. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. లోపల అసలు పోలీసులు నా మీద దాడి చేస్తే, నా కాలుకి దెబ్బ తాకితే, నా చేతిలో నా హెడ్ ఫోన్ కిందేశాను. కిందేస్తే నా మీద ఎప్పటి నుంచో కక్ష కట్టిన కేసీఆర్ గారు దాన్ని పైకేసినట్టు చూపించి, దెబ్బ తాకముందే తాకినట్టు నాటకం ఆడి, ఆ తర్వాత ఎమ్మడే నా శాసన చేసిన తిరుగునాలను నా గర్భలను తీసేసి నన్ను మొత్తం భూమి మీద లేకుండా చేయాలని కుట్రపడినాడు. ఏ విధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ భర్తను చంపిండో నన్ను చంపే కుట్ర చేశాడు. తాను తీసుకున్న భూమిగా తానే పడ్డాడు. ఇక ముందు ఇలాంటి డ్రామాలు ఆపాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సో కోమటిరెడ్డి గారు, ఈ తీర్పును బట్టి మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ గమ్యం డ్రామాలు ఆపిపెట్టు, నాటకాలు ఆపిపెట్టు, ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రా. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాంటి మహానాయకులు ఆయన రచించిన రాజ్యాంగంతోనే ఇవాళ దేశం నడుస్తుంది. అలాంటి నాయకులకు ప్రగతి భవన్ బయటకు వచ్చి నివాళులు అర్పించేది నేర్చుకో. జగ్జీవనరావు లాంటి నాయకులకు నివాళులు అర్పించేది నేర్చుకో. ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రావు. అంబేద్కర్ లాంటి రాజ్యాంగ నిర్మాతకు ఇవాళ నివాళులు అర్పించలేదంటే ఆయన నియంత పోకడేందో అర్థమవుతుంది. మీరు ఒకటే చెప్తున్నారు కేసీఆర్ గారికి, నన్ను ఏదో చేయాలని చెప్పి నియంత్రణ నువ్వు అవమానపరచుకోవడం. ఇక ముందు ఇలాంటి పనులు చేయకుండా ఉండే సంవత్సరం నిజాయితీగా పరిపాలించమనే నా విజ్ఞప్తి. కోమటిరెడ్డి గారు, మీరు రైతుల తరపున నిరసన తెలిపారు అసెంబ్లీలో. ఈ రోజు మీరే గెలిచారు. మరి మున్ముందు కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది తెలంగాణకి దీటుగా? నేను గెలవలేదండి. న్యాయస్థానాల్లో నిజాయితీ ఉన్నంత వరకు, న్యాయస్థానాలలో నిజాయితీ ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నంత వరకు, దేవుడు పైన ఉన్నంత వరకు, ప్రజలు నా ఎమ్మడి ఉన్నంత వరకు, కొంతమంది కేసీఆర్ ఎన్ని కుట్రలు పడినా నన్ను ఏమి చేయలేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇవాళ నేను గెలవలే, తెలిసింది. మీరే తప్పు చేయకుండా నన్ను మానసికంగా మనోవేదన గురి చేసి, నా గన్మేళ్ళని తీసేసి నన్ను నిర్మూలించే కుట్ర చేశాడు. ఆయన పైచాతిక ఆనందం పొందాలని ఈ నెల రోజులు సంతోషపడి నన్ను విమర్శించాడు. ఇవాళ ఒకవైపు తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి పదవి త్యాగం చేసుకున్న మీరు నాలాంటి వారిని ఎమ్మెల్యే పదవి తొలగించి గవర్నమెంట్ తొలగించేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ముందు న్యాయం ఉండాలని కోరుతున్నాం.
ఫైనల్ గా మునుముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ కు సంబంధించి? మేము మా పార్టీ ముందుగా రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా నాకు ధైర్యాన్ని ఇచ్చి పెద్ద ఢిల్లీలో ఉన్న అడ్వకేట్ తో పాటు మా అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మడంత వరకు నన్ను ఎవరైనా చేయలేరు. రేపు న్యాయం కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా మాయపడి ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ కోమటిరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓవైపు ఆందోళన జరుగుతుండగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చేతిలోని హెడ్ సెట్ విసిరేశారు. ఆ హెడ్ సెట్ తగిలి మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన శాసనసభ మొత్తం కాంగ్రెస్ సభ్యులతో పాటు కోమటిరెడ్డి సంపత్తుల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శాసనసభ సభ్యత్వాల రద్దుపై కోమటిరెడ్డి సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత ద్వేషంతో తమ సభ్యత్వాలను రద్దు చేశారంటూ కోర్టుకు విన్నవించారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక దీనికి సానుకూలంగా స్పందించిన అడ్వకేట్ జనరల్ అనంతరం తన పదవికి రాజీనామా చేయడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో వీడియో సాక్ష్యం లేకుండానే విచారణ జరిపిన న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, కాంగ్రెస్ కు భారీ ఊరట లభించిందనుకోవచ్చా ఈ తీర్పుతో? ఖచ్చితంగా న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మొత్తము 169 పేజీల్లో ఈ తీర్పు వెలువడింది. ఇందులో స్పష్టంగా 1:30 తీర్పు ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ ప్రారంభం కాగానే 2 నిమిషాల్లో తీర్పు ముగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతిస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా తీర్పు పైన అంటే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆ తీర్పులో స్పష్టంగా కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అతన్ని అసెంబ్లీకి ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదే విధంగా ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఈ సౌకర్యాన్ని కల్పించాలి. యథావిధిగా వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. వారి పీరియడ్ అంటే వారి సమయం కాలం ముగిసే వరకు కూడా 5 ఏళ్ల పీరియడ్ ముగిసే వరకు కూడా వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతుంటారు కూడా ఈ తీర్పు సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైనా ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోదలిస్తే మాత్రం ఆ చర్యలకు ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అడ్డంకి కాదు, దానికి మీ ఇష్టం అని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మొత్తానికి 169 పేజీల్లో ఈ తీర్పు సారాంశం కూడా పేర్కొంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా మెరిట్స్ అంటే ఏ గ్రౌండ్స్ కింద ఇచ్చిందనే దానికైతే మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 169 పేజీల జడ్జిమెంట్ వచ్చేందుకు మరొక రేపు లేదా ఎల్లుండి సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే భారీ ఊరటనిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక అడ్వకేట్ జనరల్ తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా హైకోర్టు అండర్టేకింగ్ అంటే వారి నుంచి హామీ తీసుకుంది. ఎందుకంటే వీడియో ఫుటేజ్ విషయంలో అడ్వకేట్ జనరల్ ఇస్తామని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ మాత్రము అది ఇచ్చేందుకు కుదరదు, పూర్తిగా అసెంబ్లీ వ్యవహారం కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా అండర్టేకింగ్ చేస్తూనే క్లారిటీ లేదన్న విధంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే అసెంబ్లీ వేరు ప్రభుత్వం వేరంటూ మొదటి నుంచి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు పూర్తిగా కూడా పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతోనే ఏకీభవించింది. ఇక దీనికి సంబంధించి గ్రౌండ్స్ కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు పేర్కొన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలుగా వీరు తక్షణమే కొనసాగుతారు. వీరికి అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. ఇప్పటి నుంచే వీరు అసెంబ్లీకి యథావిధిగా ఎప్పటిలాగా వెళ్ళొచ్చంటూ న్యాయస్థానం అయితే వ్యాఖ్యానించింది. అయితే సందీప్, అసలు ఇంతకీ స్వామి గౌడ్ కంటికి గాయమైందా లేకపోతే మరి దీనిపై పూర్తిగా విచారణ మనకి ఏ విధంగా బయటకు వస్తుంది? అలాగే అసెంబ్లీలో జరిగిన అసలు గొడవ ఏంటి అన్నది మనకి ఎలా తెలుస్తోంది? అంటే వాస్తవానికి అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి ఫుటేజ్ సమర్పించాలని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే దానికి తాము సమర్పించేందుకు సిద్ధమని అప్పటి అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే తదనంతరము జరిగిన పరిణామాల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారు. తర్వాత ఈ కేసు వాదిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు మాత్రము ఫుటేజ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఇదంతా అసెంబ్లీ వ్యవహారము పూర్తి అసెంబ్లీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఫుటేజ్ కి ఇవ్వడానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అది అసెంబ్లీ నేరుగా మీరు తీసుకోవచ్చని కోరారు. అయితే అసెంబ్లీ శాసనసభ కార్యదర్శికి నోటీస్ జారీ చేస్తే ఆయన ఆ నోటీస్ ను తిరస్కరిస్తూ తమకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ ఆయన హైకోర్టు నోటీసులను వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలో అప్పుడు అడ్వకేట్ జనరల్ వీడియో ఫుటేజ్ ఇస్తామన్న హామీని
అండర్టేకింగ్ చేస్తున్నారు. అలాగే ఈ అదనపు అడ్వకేట్ జనరల్ కూడా ఇవ్వము అన్న దాన్ని రెండింటి కూడా వాళ్ళు హైకోర్టు న్యాయమూర్తి అండర్టేకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫుటేజ్ ఇచ్చేందుకు వెనకాడికి వేశారు. అయితే శాసనసభ సభ్యత్వం రద్దు సందర్భంగా ఎమ్మెల్యేలు మొదటి నుంచి కోర్టుకు చెప్తోంది, మాకు ఏకపక్షంగా అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎథిక్స్ కమిటీ విచారణ జరపలేదు, కనీసం తమతో చర్చించకుండా ఈ విధంగా చేశారని చెప్పారు. అయితే ఇవన్నీ దృష్ట్యా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం కోర్టులో ఒక రకంగా, బయట ఒక రకంగా, మీడియాతో మరొక రకంగా 3 రకాలుగా వ్యాఖ్యానిస్తుంది శాసనసభ సభ్యత్వం రద్దుకు సంబంధించి. దేంట్లో కూడా వారికే క్లారిటీ లేదు. ఈ విధంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పైన మీరు హైకోర్టు చొరవ తీసుకోవాలని కూడా కోరారు. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కూడా, రిప్లై కౌంటర్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు ఇది బహిష్కరణ అనేది ఒక కఠినతరమైన నిర్ణయం. ఎందుకంటే లోక్సభలో వెల్లోకి తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఇంకా ప్రధానమైన ఘటనలు అంటే పెప్పర్ స్ప్రే ఘటనలు జరిగినప్పుడు కూడా ఎవరిని సస్పెండ్ చేయలేదు. అంటే ఎవరిని కూడా సభ్యత్వాలు రద్దు చేసే వరకు పోలేదు. సుప్రీంకోర్టులు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయి. అలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వివక్ష చూపుతూ అంటే అణచితొక్కే విధంగా ఈ విధంగా వ్యవహరిస్తుందని కోర్టుకు తెలిపారు. వీటన్నిటి కూడా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి పిటిషనర్ కోమటిరెడ్డి, సంపత్ల తరపు పిటిషన్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ హైకోర్టు తుది తీర్పు అయితే వెల్లడించింది. మొత్తము 199 పేజీల్లో ఈ తీర్పును కూడా వెల్లడించింది. కిక్కిరిచిన కోర్టు హాల్లో వందలాది మంది న్యాయవాదుల సమక్షంలో ఈ తీర్పు వెల్లడింది. తీర్పు వెల్లడిన తర్వాత జంధ్యాల రవిశంకర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. మొత్తానికి తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రవంతి. రైట్ సందీప్. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే సంపత్ కుమారులకి మొత్తానికి వాళ్ళ సభ్యత్వాలను రద్దును కొట్టేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? శ్రవంతి, మొత్తంగా ఈ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ప్రజా కోర్టులో తేల్చుకోవడామని చెప్తూ వస్తుంది. కోర్టులో కూడా కోర్టుకి ఎక్కిన కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇది ప్రభుత్వం పరాజయంగా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదనే ఒక వాదనను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణతో పాటు సభ్యత్వం రద్దు ప్రకటించిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన విజయంగా భావిస్తుంది. ఇది ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. అసెంబ్లీ రూల్స్ వ్యతిరేకంగా కూడా ఎన్ని సభ్యులను సభ్యత్వం రద్దు చేశారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ రోజు వచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఇకనైనా ఎమ్మెల్యేలు సభ్యత్వాన్ని ముద్రించకపోతే ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమన్న ప్రకటనను కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి కనబడుతుంది. శ్రవంతి. అయితే సత్యనారాయణ, రైతుల కోసం నిరసన తెలపడంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం జరిగింది అప్పట్లో. మరి మొత్తానికి ఇందులో కాంగ్రెస్ సక్సెస్ సాధించినట్లయింది. మరి ఇది మొదటి స్టెప్ గా అనుకోవచ్చుగా? 2019 ఎన్నికలకు సంబంధించి వీళ్ళది మొదటి స్టెప్ అనుకోవచ్చా సక్సెస్ఫుల్ గా? అంటే ఎన్నికలకు దాదాపు ఎన్నికల ఇయర్ లో ప్రవేశించిన నేపథ్యంలో ఇలాంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపిరిచ్చిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎన్నికల సంవత్సరంలో ఇలాంటి సభ్యత్వం రద్దు చేసిన ఒక కీలకమైన ఒక సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా కోర్టులో అదేవిధంగా ప్రజల్లో కూడా తేల్చుకోవడాన్ని ప్రకటన చేసింది. కోర్టులో వచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. తమ విజయంగానే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశాన్ని ప్రజల్లో కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు జరిగే బస్సు యాత్రలో, ప్రజా చైతన్య బస్సు యాత్రలో ఖమ్మంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. అక్కడ ఆయన సభలో ప్రజలకు ఈ తీర్పు ద్వారా ప్రభుత్వానికి చంపపెట్టు లాంటి ఇలాంటి ప్రకటన వచ్చిందని ఒక ప్రజా సభలో చెప్పడానికి కోమటిరెడ్డి అక్కడికి వెళ్తే మరో గంట సేపట్లో గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడడానికి సంపత్ గాంధీ భవన్ రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి డీకే అన్న కూడా ఈ అంశంపై స్పందించబోతున్నారు. శ్రవంతి. సత్యనారాయణ, ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పుని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? అంటే మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి టీజే రిజైన్ చేసిన అంశం నుంచే ప్రభుత్వం దీన్ని ఏ విధంగా పెండింగ్ పెట్టాలన్న ఒక అంశం పైన ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ తీర్పు కాపీని స్పీకర్కి ఇస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అని మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం కానీ పాలక మండలి ఎలా నిర్ణయం తీసుకుంటే అంశం పైన స్పీకర్ స్పందన తర్వాత కానీ ప్రభుత్వం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారో చూడొచ్చు. రైట్ సత్యనారాయణ.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ గెజెట్ నోటిఫికేషన్ను రద్దు చేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓవైపు ఆందోళన జరుగుతుండగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చేతిలోని హెడ్సెట్ విసిరేశారు. ఆ హెడ్సెట్ తగిలి మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన శాసనసభ మొత్తం కాంగ్రెస్ సభ్యులతో పాటు కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శాసనసభ సభ్యత్వాల రద్దుపై కోమటిరెడ్డి, సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత ద్వేషంతో తమ సభ్యత్వాలను రద్దు చేశారంటూ కోర్టుకు విన్నవించారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సానుకూలంగా స్పందించిన అడ్వకేట్ జనరల్ అనంతరం తన పదవికి రాజీనామా చేయడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో వీడియో సాక్ష్యం లేకుండానే విచారణ జరిపిన న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. వేల కోట్ల రూపాయలను ఈరోజు మొత్తం దోపిడీ చేస్తూ భూగర్భ జలాలను మొత్తం అడుగంటే విధంగా ఇసుకను దోపిడీ చేసి ఇసుక మాఫియాని తయారు చేస్తూ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు ఈ దేశంలో ఎక్కడా